ఈ ఈనుల చీపురు ఉంది కదండి, ఈ ఈనుల చీపురికి తాడు ఎలా కడితే స్ట్రాంగ్గా ఉంటుంది చీపురి, అలా ఎలా ముడేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒకప్పుడు వీడియో చేశానండి. ఆ వీడియో కింద చాలా కామెంట్లు వచ్చినాయి. ఏమనంటే, అన్న ముడేసేటప్పుడు కొంత క్లారిటీగా చూపించలేదు, అది కొంత క్లారిటీగా చూపిస్తే బాగుంటుంది కదన్న అని చెప్పేసి చాలా కామెంట్లు వచ్చినాయండి. దానికోసం అన్నమాట వీడియో. ఈ పొట్టండి ఈ తాడు కట్టేటప్పుడు ఎలా కట్టాలి, దీన్ని ఎలా ముడేస్తే బాగుంటుంది అని చెప్పేసి క్లారిటీగా చూపిస్తాను. మీరు మిస్ కాకుండా క్లారిటీగా చూడండి. దగ్గర రెండోసారి ఈ చీపురు ఎలా బిగించి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఈ తాడు ఉంది కదండి, ఇక ఇలా పెట్టండి. ఇంకో 2 కొసలు ఎలా పెట్టాలండి, ఇక చూడండి ఈ తాడుకి 2 కొసలు ఈ పక్క వచ్చినాయి కదండి. వచ్చిన తర్వాత అండి ఇలా పట్టుకోనండి. దీన్ని ఏం చేస్తారు, ఇంక ఇలా బిగించండి. ఇంకా చాలా సింపుల్ అనమాట అండి. ఇంకా చూసుకోండి, నేను వివరంగా చూపిస్తున్నానండి. ఇందులో గ్రాఫిక్స్లు మ్యాజిక్లు ఏం చేస్తలేదు. ఇలా తిప్పుకుంటే వెళ్ళండి, కొంచెం టైట్గా బిగించాలండి. ఆ తర్వాత అండి ఇక్కడ తాడు రింగ్ ఉంది కదండి, ఇంక ఈ రింగులో పెట్టండి. ఇలాగా చాలా క్లారిటీ అనమాట. ఇలా రింగులో పెట్టిన తర్వాత ఇక్కడ కొసం చూసారా, ఈ చివరిని కొసం ఉంది కదండి, ఈ కొసం ఇంక ఇలా లాగండి. ఇలా లాగానే ఆటోమేటిక్గా లాకడిపోద్ది అనమాట అండి. ఇక చూసారా, ఇంకా అది తిరిగే ఉండదు అనమాట. ఇక చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అండి. అది ఈ రకంగా ముడేస్తే చాలా బాగుంటుంది అనమాట. మీకు చీపురు ఎక్కువ కాలం లూజ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ముడైతే మాత్రం చాలా స్ట్రాంగ్ వేసానండి. ఈ రకంగా వేసుకుంటే మీకు ఎక్కువ కాలం చీపురు తుడిచేటప్పుడు లూజ్ కాకుండా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. నేనైతే మాత్రం అండి నా షూ లేస్ ఉంది కదండి, ఆ లేస్ వాడాను అనమాట. అంటే పాత షూ ఉంది, ఆ లేస్ ఖాళీగా ఉంది కదని వాడాను. లేస్ అయితే ఇంకా స్ట్రాంగ్ ఉంటుందని. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. దీని అయితే మాత్రం మా ఏరియాలోని చీపురు అంటారనమాట అండి, ఈనులు చీపురు అంటారనమాట. కాబట్టి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. అలాగే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదండి. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.